తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. బైబిల్ ఉన్నవాళ్ళు, చదవగలిగిన వాళ్ళు మీ బైబిల్ తెరిచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని నాతో పాటు బిగ్గరగా చదవండి. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జనులు ఎలా ప్రవర్తించవలను అది నీకు తెలియచేయవలని ఈ సంగతులను నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది, జీవము గల దేవుని సంఘము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, శ్రీమంతుడైన దేవా, మా అందరి రక్షకుడా, జీవము గల దేవా, సమస్తమును దాళముగా దయచేవాడా, పరమప్రభు, పరమపిత, నీ పాద పద్మముల చెంత ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించి 6వ మాసం 2వ ప్రభు దినాన జీవప్రాప్తులుగా చేసిన జీవాధిపతి తల వంచి నమస్కరిస్తున్నాం. నీవు ఆకాశమందు ఉన్నావు, మేము భూమి మీద ఉన్నాం. మీ పాదం దగ్గర కూర్చుండి ఈ మాటలు వినే అవకాశం మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెదకని వారికి దొరికితిని అన్నట్టుగా నీవు మాకు భిక్ష, క్షమాపణ, రక్షణ అనుగ్రహించుట కొరకై మానవుడిగా ఈ భూమి దిగి వచ్చినావు. మా పాపములన్నింటినీ సెలవులో భరించిన వికారుడు అయ్యా, వ్యసనాక్రాంతుడు అయ్యా, వ్యాధిని అనుభవించిన వానిగా చేయబడ్డా, చూడనొల్లని వాడిగా చేయబడ్డా, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడి పరమందు మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడైన దేవా, మిమ్మల్ని ఆరాధించి స్తుతిస్తున్నాం. ఇశ్రాయేలీయులు చేయ స్తోత్రుల మీద ఆసీనుడైన దేవుడు, మేము చేయ స్తోత్రుల మీద కూడా మీరు ఆసీన కావాలని ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు. గల్లయ్య ప్రార్థనా మందిరము ఆరపాలెమును బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఏర్పాటు చేసిన చిరు దీపస్తంభాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ప్రయాసపడ్డవారు, చెమట వచ్చిన వారు, కన్నీరు గార్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఎవరిని స్వార్థంగా దైవాపేక్ష కలిగి ప్రయాసపడ్డారో వారికి తగిన ప్రతిఫలము, బహుమానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరపాలెం గ్రామాన్ని మీరు కరుణించి మీ రక్షణ ఆశీర్వాదం చేత అలంకరింపచేసి నేను ఎరగినట్లుగా సహాయం చేసి ఈల వేసి సమకూర్చమని ప్రార్థిస్తున్నా. ప్రాణనాథ, లోకరక్షక, నువ్వు ఆకర్షిస్తేనే ప్రజలు నీ యొద్దకు వస్తారు కదా. వచ్చిన వారు తిరిగి వెనుదిరిగి వెళ్లకుండా క్రీస్తు యేసులో వేరు తన్ని పైకి ఎదుగునట్లుగా సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించండి, మా విజ్ఞాపన చెవులు పెట్టండి, మా ఆర్తధ్వాన్ని అంగీకరించండి. ఈ సంఘం యొక్క సరిహద్దులు విశాలము చేయండి, సమాధానము కలిగించేయండి, దాని ప్రాకారములో నెమ్మది మీరు కలిగించండి. అది ద్రాక్ష చెట్టు వలె గోడ మీద వ్యాపించినట్లుగా చేయండి. అది పచ్చగా చిగురించు ద్రాక్ష వలె ఉన్నట్లుగా చేయండి. దాని సారము తెలకు ప్రవహించినట్లుగా చేయండి. దాని పరిమళ వాసన అనేకులను ఆనందభరితులుగా చేయనట్లుగా కృప చూపించండి. నీ మందిరంలో ప్రవేశించిన వారు రక్షణ పొందినట్లు దయ చూపించండి. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. సమస్తమును దాళముగా దయచేయి శ్రీమంతుడా, అందరి అక్కర్లు ఎరిగిన దేవుడు గనక మీరే వారి చేతి పనుల్లో చేపల వేట, తర్వాత ఆక్వా కల్చర్,
రొయ్యల చెరువులు, చేపల చెరువులు, పంట పొలాలు, వ్యాపారాలు, చదువులు, ఉద్యోగ బాధ్యతలు, సేవ, ఇలా రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమైన వారిని దయచేసి హస్తము చాపి 30 60 100 ఫలింపచేయండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2:7 నెరవేర్చండి. ఈ కార్యములు వారి మధ్యలో జరిగించి మహిమ తెచ్చుకునండి. ప్రజలు సంతోషముతో మీ గుమ్మములో ప్రవేశించినట్లు చేయండి. మీ దాసుడు టైటస్ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారి పరిచయం మీరు ఆశీర్వదించి దీవించండి. సోదరు శామ్యూయల్ కుటుంబం కూడా రావటానికి మీరు సహాయం చేశారు. గడపగలిగిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే సమీప దూర ప్రాంతాల నుండి కొంతమంది వచ్చి సహవాసంలో పాలు పొంది వారికి ఇచ్చిన కృప కొలది మీ నామం ఘనపరచట్లో, ఊరేగించట్లో, హెచ్చించట్లో మీరు చూపిన దయ కొరకై వందనాలు చెల్లిస్తున్నా. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. ఈ 2 రోజులు మంచి వాతావరణం ఇచ్చినారు దేవా. చక్కగా నీ పాదం దగ్గర కూర్చుండే అవకాశం ఇచ్చినారు. నన్ను కూడా కరుణించిన, నా గొంతుకు తాకినారు. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి ప్రీతికరమైన పరిచయం చేయనట్టు కృపించినారు. మీ రక్తం చేత కడిగి కొన్ని మాటలుంచి మీ నా మహిమ కొరకు వాడుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంఘము దేవుని స్వత్తు, దేవుని సంఘము దేవుని స్వాస్థ్యము, దేవుని భాగము, దేవుని పాలు, దేవుని జనము, దైవ నియమము. ఆ సంఘములోనికి దేవదూతలు రాలేకపోయారు. పాపులమై ఉన్నప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధులముగా చేయబడి ఆ సంఘంలో ప్రవేశించే అవకాశం, ఉచిత ప్రవేశం యేసు ప్రభుల వారు మనకు దయచేసినాడు. ఇది భిక్ష, ఇది భాగ్యం, ఇది ఉచితం, ఇది దానం. దీంట్లో ఈ లోకంలో కొనసాగుతూ ఆయన సారూప్యంలోనికి మార్చబడి ప్రభువు వారు వచ్చిన ప్రాయంతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క అభిలాష. దాని కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకే ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉంచబడింది. సంఘములో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో పౌలు తిమోతికి రాస్తూ చాలా సంగతులు ఈ 6 అధ్యాయాల మొదటి పత్రికలో ప్రస్తావించడం మనకు పరిచయం. నిన్నటి నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ఆరంభించిన ఈ దినం కూడా కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. నిద్రపోయేవాళ్ళు మీరు నిద్రపోండి, మేల్కొని ఉండేవాళ్ళు వినటానికి ప్రయత్నం చేయండి. మొదటిది తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. సరే, మీకు కూడా నిద్ర వస్తున్నట్లుంది, నేనే చదువుతా. టిఫిన్ చేసి లేరు అనుకుంటా. నేను ఫుల్ టిఫిన్ తినొచ్చిన, అందుకని నేనే చదువుతానమ్మా. మీరు వినగలిగిన వాళ్ళు వినండి, నిద్రపోయే వాళ్ళు నిద్రపోండి. మళ్ళీ 1 గంట సేపు అయిన తర్వాత లేపుతాము, అప్పుడు లేయండి. 1వ అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలి అనే కొన్ని విషయాలు మనము విడివిడిగా చూసినాం. ఈ మధ్యాహ్నం బలలో పాలు పొందక మునుపు వాక్యంలో చెప్పబడింది కదా, పరిశుద్ధతే ఎన్నటెన్నటికి నీ మందిరమునకు అనుకూలము
పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కనుక పరిశుద్ధులైన దేవుని దగ్గరికి 93వ కీర్తన 5వ వచనం, ఈ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఆ పరిశుద్ధంగా ఏ విషయాలలో ఉండాలో ఈ మొదటి పత్రికలో 5 సంగతులు ప్రస్తావించినాడు. అవి నేను మీకు జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో మొదటిదే మనం చదివాము, పవిత్ర హృదయము, ప్యూర్ హార్ట్, హోలీ హార్ట్. కనుక మన హృదయం ఎలా ఉండాలంటే నిష్కపటమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఇది ప్రభువు వారు ఇచ్చేది. అందుకే బైబిల్లో రాయబడిన హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు? మన హృదయం వేరే వారికి తెలియదు. మన హృదయం మనకు మాత్రమే తెలుసు, దేవుడికి తెలుసు. భర్తకి తెలియదు, భార్యకు తెలియదు, పిల్లలకు తెలియదు, సేవకులు తెలియదు, బోధకులు తెలియదు, ఎవరికి తెలియదు. మనం మాత్రం చెప్తాం, నా సంగతి నీకు తెలియదా ఏంటి? ఇంతకాలం కాపురం చేసాం కదా, ఇంతకాలం ఇంట్లో ఉన్నాం కదా, ఇంతకాలం కలిసి పని చేసాం కదా, తెలియదు మరి. అందుకని ఇది హృదయం మోసకరమైంది, ఇది ఘోరమైన వ్యాధి కలది. కానీ ప్రభు వారు ఇలాంటి హృదయాన్ని మార్చి మాంస హృదయం మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఉచితంగా దయచేస్తారంట. ఉచితంగా ఏంటిది? ఓపెన్ హార్ట్ సర్జరీ. ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ ఎవరేం చేస్తారా? గుండె తీసి గుండె పెట్టడం. దానికి లక్షలు ఖర్చు అవుతుంది, బాధ కూడా అవుతుంది. కానీ ప్రభు ఏమన్నాడంటే, మీరేం ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు, మీరు బాధపడాల్సిన పని లేదు. ప్రభు నా గుండె మార్చంటే నేను మారుస్తాను, మీకు ఇష్టమేనా అని. మనం ఏం చెప్తాం? వద్దులే ప్రభు, ఇదే బాగుంది, నువ్వు ఇచ్చే గుండె పెట్టుకుంటే నీ వల్లే ఉండాలంటే మాకు ఎక్కడ కుదురుతుంది? ఈ ఊర్లో ఉన్న రకరకాల మనుషుల మధ్యలో ఇంత మాత్రమని ఉంటే బతకనిస్తారు, కానీ నీ వల్లే ఉంటే మమ్మల్ని బతకనేయరు కదా అని మనం అనుకుంటాం. ప్రభు లాంటి గుండె మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మంచి హృదయం కలిగిన వాడు, ఆయన పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపము చేయలేదు. ఇంకా ఈ మధ్యాహ్నం ఎవరైనా యేసుని అంగీకరించుకున్నా ఉంటే ఆన్లైన్లో చూసేవాళ్ళు, ఇక్కడ వచ్చిన వాళ్ళు బహుశా అప్పుడు వచ్చి కూర్చుంటున్నారు, కొన్ని మాటలు వింటున్నారు, ఎడుతున్నారేమో. జ్ఞాపకం ఉంచుకునండి, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుని కంటే ఎక్కువ ప్రేమించేవారు లేరు. లోకమంతా అశాశ్వతం. మీకు కనిపించేవన్నీ తడకు బెడుకులు, రంగులు, తర్వాత డబ్బు, ఆ తర్వాత లోకం యొక్క వైభవము, ఇవన్నీ తాత్కాలికంగా దినాన్ని గడిచిపోతాయి. మీకు తెలుసు కదా, గత దినాల్లో 2 సంవత్సరాల్లో కరోనా పరిస్థితుల్లో ప్రపంచం అంతటి మీదకి మానము నగ్నంగా వచ్చి నాట్యం ఆడింది వీధుల్లో. ధైర్యం ఉన్నోళ్ళు ఎవరు ముందుకు రాలేకపోయారు. అన్ని మూతపడిపోయాయి, దుకాణాలు మూతపడిపోయి, హాస్పిటల్ మూత, అన్నీ. ఇది మూతపడలేదనటానికి వీలు లేకుండా హాస్పిటల్లో వాళ్ళు కూడా అన్నారు, ఇంక మా దగ్గర స్థలం లేదు, మేము చేర్చుకోవడానికి లేదని. అన్నీ మూతపడిపోయినప్పుడు ప్రపంచమంతా ఏం చేసింది? ఒక చిరు వైరస్కి, కంటికి కనబడని ఒక వైరస్కి ప్రపంచం చిగురుటాకల్లాగా వణికిపోయింది. అలాంటివి ఎన్ని ఉన్నాయి తెలుసా? 24,000 ఉన్నాయి. ఒక్కదానికి ప్రపంచం చిగురుటాకలాగా 2 సంవత్సరాలు వణికి ఇప్పుడు పరిశుద్ధులు మీలాంటి భక్తులకు ప్రార్థన ద్వారా దేవుడు కరుణించి కొంత ఇలా చేరి వచ్చే అవకాశం ఇచ్చినాడు. కనుక దేవుని ప్రజలు చేరి వస్తున్నారు. అప్పుడు ఏమనుకున్నారు? బతికితే చాలు అనుకున్నారు. అలా ఆ కరోనా వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి మీకు డబ్బులు కావాలి, వద్దులే, మేము బతికితే చాలు, దేవుడు మమ్మల్ని బతికిస్తే చాలు అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు బతికించినాడు, ఆయుష్ పెంచినాడు. రోజులు గడిచే కొలిది మళ్ళీ ఎక్కడికి వచ్చినామంటే కుక్క తోక వంకర అన్నట్లుగా మళ్ళీ అక్కడికి వచ్చాం. ఎక్కడికి వచ్చాము? భూమి గుండ్రంగా ఉందనంటే ఎక్కడ ఆరంభించినామో అక్కడికే వచ్చినాం. అదే అసూయ, అదే ద్వేషం, అదే కుళ్ళు, అదే కుతంత్రము, అదే నోరు, అదే దావర, అదే దౌర్జన్యం, అదే అన్యాయం, అదే అక్రమం, అదే కోపము, ఇవన్నీ తిరిగి అక్కడికే వచ్చినాం. ఏం కాలేదు కదా మనకేనా అనుకుంటాం. కానీ దేవుడు మనం ఏమైనా మారుతామేమో, మరలా ఒక అవకాశం ఇచ్చినాడేమో. మనం దేవునికి ఏం చెప్తాం? ప్రభువా, నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మేము మారం తెలుసా? అలాగంటే సరే నాయన, నేనే మిమ్మల్ని తీసుకుంటాను, అప్పుడన్నా మారుతావా? అంత పెద్ద పని చేయొద్దు ప్రభువా, ఇంకా కొంతకాలం ఉండాలని ఉంది అని భవిష్యత్తు మనం అనుకుంటాం. కనుక ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క వర్తమానం వింటుంటే, ఒకవేళ ఈ లోకంలో నీకు ఆఖరి అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు?
దేవుడి దగ్గరికి ఆడాలనుకుంటే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచాలి, పాప క్షమాపణ మారమనసు పొందాలి. యేసు ప్రభువుకు వెళ్ళపట్ట పరలోక రాజ్యం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. మానవ జీవితం తాత్కాలికమైంది, కనపడకుండా ఆవిరైపోయే నీటి బుడగ లాంటిది, ఎండకి ఇలాగ వికసించి తర్వాత మాడిపోయే పుష్పము లాంటిది, గడ్డిపోచ లాంటిది. చూసినాం కదా, చిగురుటాకులాగా వడికిపోయిన ప్రపంచం. గొప్ప గొప్ప నాయకులు కూలిపోయారు, వ్యాపారవేత్తలు కూలిపోయారు, రాజకీయ నాయకులు కూలిపోయారు, భక్తులు కూలిపోయారు. ఎంత గొప్ప గొప్ప వాళ్ళైనా, వీళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అని అనుకునే వాళ్ళైనా కేవలము రోజుల్లోనే. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళారు, బాగా అయ్యారు, వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడిన, రేపు వస్తున్నాను బ్రదర్ ఇంటి దగ్గరికి, థ్యాంక్స్ కృతజ్ఞతాస్తుతి కూడికి పెడతామని చెప్పిన వాళ్ళు రాత్రి అన్నీ సర్దుకొని ఉదయం డిశ్చార్జ్ కావాలి హాస్పిటల్లో నుండి డాక్టర్లు చెప్పారంటారు. రాత్రిపూట ఏం వెళ్తావులే, ఉదయం వెళదు అని చెప్పారు. రాత్రి ఉన్నారంటే రాత్రి వెళ్ళిపోయారు, ఇంక లేరు, ప్రభు తీసుకున్నాడు. ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవ, మనుషులు అలా కొనిపోబడుతున్న నరులారా, మీ భూమి మీద మీ దినములు యుద్ధ దినముల వంటివి కాదా? మరి దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి ఇక్కడ తీసుకుని వచ్చినాడు. ఎందుకని? పవిత్రమైన హృదయం కలిగి ఉండాలని. ఇంకా ప్రభుని ఎరగకుండా ఉంటే, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి యేసు పాపల రక్షకుడు, జీవితాన్ని మారుస్తాడు, రక్తం చేత కడిగి పరిశుద్ధపరుస్తాడు, లోకంలో ఉన్నంతకాలం సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలోనికి ఉచితంగా ప్రవేశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా మునికోడలకు ఎదురుదంతే ఎంతకాలం జీవిస్తారు. పెద్ద పెద్ద లోకమే ఎదురుదంటానికి ప్రయత్నం చేసింది, కానీ ఏమైపోయింది? బొక్క బోర్ల పడిపోయింది. ఈ లోకం యొక్క వైభవంతో నీవెంతటి వాడు, నీ చదువు ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ తెలివి ఎంత, నీ ఐశ్వర్యం ఎంత, నీ శక్తి ఎంత, నీ నైపుణ్యత ఎంత, నీ అపారమైన బుద్ధి ఎంత, అందం ఎంత. ఇలాంటి వాడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 8 బిలియన్ల ప్రజలు ఉన్నారు. అలాంటి దాంట్లో నీవెక్కడా? ఓ నరమాత్రుడా, ఈ రాత్రి దేవుడు ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్తావు? యేసునందు విశ్వాసం. మనిషిని యొక్క ఆయుష్ చాలా స్వల్పం. ఎంత స్వల్పం అంటే గతించి నీడనంటది. ఫ్యాన్కి గ్యారెంటీ ఉంది, తీసుకున్న తర్వాత 2 ఏళ్ళు అంటారు. ట్యూబ్లైట్కి గ్యారెంటీ ఉంది, తీసుకుంటే సంవత్సరం గ్యారెంటీ అంటాడు. మొబైల్ ఫోన్ తీసుకుంటే సంవత్సరం గ్యారెంటీ, 2 ఏళ్ళు గ్యారెంటీ. మీరు నిర్జీవమైన వస్తువు ఏదైనా కొనండి, ఏసీ తీసుకున్నారు గ్యారెంటీ ఇస్తారు, ప్రతిదీ గ్యారెంటీ ఇస్తారు. ఒకటి గ్యారెంటీ లేదు, భూమి మీద పుట్టిన తర్వాత మనిషినికి గ్యారెంటీ లేదు. అంటే ట్యూబ్లైట్ కంటే తక్కువ, ఫ్యాన్ కంటే తక్కువ, గ్యారెంటీ లేదంటే అంతే కదా. మొబైల్ కంటే తక్కువ, ఏసీ కంటే తక్కువ. ఒక వస్తువు కొంటే దానికి గ్యారెంటీ ఉంది, మరి దీనికి గ్యారెంటీ లేదేంటి? గ్యారెంటీ దేనికి ఇరు తెలుసా? డూప్లికేట్ ప్రోడక్ట్లకి ఇరు, చైనా వస్తువులకి ఇరు. కరెంట్ సామాన్లు కొంటాం చైనావి, దీనికి గ్యారెంటీ లేదు. ఏమని? ఇది డూప్లికేట్ ఛార్జర్ ఉంటుంది. ఛార్జరు 5,000 ఉండేది ఉంటుంది, 50 రూపాయలకి ఇచ్చేది కూడా ఉంటుంది. 50 రూపాయలకి ఇచ్చేదానికి గ్యారంటీ అంటే ఇయ్యరు. ఎందుకని? ఇది డూప్లికేట్ది. 5,000ది దానికి గ్యారంటీ ఇస్తారు. అలాగే ఏదైనా గ్యారంటీ ఉంటుంది, విలువైంది. మరి మనిషిని యొక్క జీవితము గ్యారంటీ లేకుండా ఈ భూమి మీద జీవిస్తున్నాడు. చూడండి, ప్రధాని కొలతలు ఉన్నాయి కదా. పక్కన స్థలం ఉందనుకో, ఒక జానాడు స్థలం ఇచ్చి కట్టుకోకపోయారా ఏంటి? పక్కనే కట్టేశారు అని ఇరుగు పొరుగు సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు కొట్లాడుతూ ఉంటారు. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు బహుశా ఈ వైపు తక్కువ అనుకుంటా, మా ఊరి నుండి ఇచ్చేటప్పుడు సాయంకాలం కనుక కొంతమంది ఇలాగ స్త్రీలు బుట్టలో పూలు పెట్టుకొని, కుట్టిన పూలు, మల్లెపూలు అమ్మటానికి వస్తారు ప్రయాణికులకి. ఎంతమ్మా అని అంటే వాళ్ళు జారడని చెప్పరు. ఏం చెప్తారు? 3 పూలు 10 రూపాయలమ్మా అంటారు. సరే, 3 కావాలంటే 3 తీసి ఇచ్చేస్తారు. అంటే సాయంకాలం వికసించి రాత్రికి వాడిపోయే పూలకి 3 కొలుతుంది. ఇంటి పక్కన ఇల్లు కలుపుకోవటానికి జానడుకు అవుతుంది. మనం కట్టుకునే బట్టలు ఎంత? బారెడు. ఎంత తీసుకొని వచ్చినారు? బారెడు తీసుకొని వచ్చినారు. కనుక దానికి ఒక కొలత ఉంది. మనిషి జీవితానికి ఏం కొలుతుందో తెలుసా? తెలీదా? చూడండి, కీర్తన 39 5వ వచనం. కీర్తన 39:5. Psalm 39 verse 5. నా దినముల పరిమాణం నీవు చాలు. ఎంతమ్మా? జానడు పెద్దదా, బెత్తడి పెద్దదా? 3 పెద్దదా, బెత్తడి పెద్దదా? బారెడు పెద్దదా, బెత్తడి పెద్దదా? బెత్తడంటే ఎంత? 4 ఏళ్ళు. మనిషిని జీవితం ఎంత?
4 ఏళ్ళు అంటే పక్కనున్న జానడ స్థలం కంటే తక్కువ, 3 మల్లెపూల కంటే తక్కువ, బారెడు వస్త్రం కంటే తక్కువ. బెత్తడు అంటే 4 ఏళ్ళు. 4 ఏళ్ళు అంటే 80 ఏళ్ళు. మనిషిని ఆయుస్సు 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 4 ఏళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క వేలు 20 ఏళ్ళకి సమానం వేసుకోండి. 20, 40, 60, 80. బెత్తడు సరిపోలేదా? సరిపోయిందే లేదా? ఏమ్మా అర్థమవుతుంది నేను చెప్పే మాటల్లో? ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయినాయి అనుకో. ఎన్ని ఏళ్ళు పోయినాయి? 2 పోయినాయి. ఇంకెన్ని మిగిలినాయి? ఈ రెండింటికి ఎంత ప్రాకలాడతాం? 50 ఏళ్ళు అయినాయి అనుకో, 60 ఏళ్ళు అయినా అనుకో, 3 పోయినాయి. ఎన్ని మిగిలినాయి? 1 ఎప్పుడు పోతుంది తెలియదు. కానీ అయినా ఎంత ప్రయాసపడతాం? ఈ బెత్తెడు ఆయుష్ కొరకు, బెత్తెడు దినాల కొరకు మనుషుని యొక్క ప్రాకలాట, ఆయాస, అసూయ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రం చెప్పలేనివి. మధ్యాహ్నం ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ లోకరక్షకుడు మన కొరకే ప్రాణం పెట్టి పవిత్రమైన హృదయం కలిగి ఆయన్ని సేవించాలని మనల్ని ఆకర్షించినాడు. అందుకే కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం శుద్ధి. విశ్వాసులు ఈ దినాల్లో బయట అంతా శుద్ధి ఉంటారు. ముఖం బాగా కడుక్కుంటారు, స్నానం బాగా చేస్తారు, బ్రష్ చేసుకుంటారు, మంచి వస్త్రాలు ధరించుకుంటారు. ఏది శుభ్రంగా ఉండదు? హృదయం శుభ్రంగా ఉండదు. బయట ఒకటి, లోపల ఒకటి. కనిపిస్తే ప్రైస్తులాడన్నా, వెళ్ళిపోతే ఇంకా సావలేదు, బతికున్నాడు. ఎందుకు అలాగొచ్చింది? ఎక్కడో నేను పట్టణాల్లో ఉందనుకుంటా, పల్లెల్లో కూడా వచ్చింది. ఎక్కడో చదువుకున్న వాళ్ళు ఇలాంటివి ఉన్నాయనుకుంటాం, చదువురాని వాళ్ళు కూడా ఇలాంటివి వచ్చినాయి. కుళ్ళు, కుతంత్రాలు, మోసము, వంచన, దగ, ఇవన్నీ ప్రభు వారికి ఇష్టం లేనివి. ప్రభు యొక్క జీవం మనలో నుండి బయటికి రావాలంటే ఇవన్నీ అడ్డుకుంటాయి. చూడండి, పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టినారంటే నీళ్లు ట్యాంక్ కట్టినారు. కింద మీ ఇంట్లో వంటగదిలోన ఒక కొళాయి పెట్టుకున్నారు. ఈ కొళాయి తిప్పితే పైనుండి నీళ్ళు రావాలా? రాకుండా రావట్లేదు, ఆగిపోయినాయి. మీ వంటగదిలోకి నీళ్ళు రావట్లేదు. పైన ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి. ఏం సమస్య? మధ్యలో ఏదో అడ్డం పడింది. కప్పలు అడ్డం పడ్డాయో, బల్లి అడ్డం పడిందో, లేకపోతే కనెక్షన్ పోయిందో, ఏదో పోయింది. కనుక వరుసగా ఇక్కడి నుండి ప్రయత్నం చేస్తావు, ఎక్కడ సమస్య వచ్చింది, ఎక్కడి దాకా వచ్చిందని. అలాగే దేవుని యుద్ధ నుండి, పరలోకము నుండి మన ద్వారా దేవుడు బయటికి జీవాన్ని ప్రవహింప చేయాలని ప్రయత్నం చేస్తే జీవం బయటికి రావట్లేదు. దేవుడి దగ్గర జీవమేం అయిపోలేదు. అర్థమైంది కదా? మన జీవమేం బయటికి రావట్లేదు. ఏం కారణము? ఏదో మధ్యలో అడ్డుపడినాయి. ఈ అడ్డుపడమే కోపము, ఈ అడ్డుపడ్డమే అపవిత్రత, ఈ అడ్డుపడ్డమే అసూయ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రం, ఇవన్నీ అడ్డుపడినాయి కనుక దేవుని యొక్క జీవం ఇతరులకు ప్రవహించలేకుండా పోతుంది. దానికి మనకు ఉపయోగం లేదు. అలా ప్రవహించకపోతే ఆ కొళాయిని ఎవరు పట్టించుకోరు. కొళాయిలో నీళ్ళు రాలేదనుకో, ఎవరైనా దాన్ని పట్టించుకుంటారా? కొళాయిలో నీళ్ళు వచ్చినారనుకో, ఎవరైనా పిల్లలు అటు ఇటు ఆడుతూ ఉంటారు, ఆ కొళాయి దగ్గర ఏం పని నీకు? దాన్ని ఎంతో భద్రంగా చూసుకుంటారు. దానికి నీళ్ళు రాలేదనుకో, పిల్లడు దాన్ని కొట్టినా లాగినా ఏమైనా చేసుకుని వదిలేస్తారు. అలాగే నీ ద్వారా ఏం జీవం లేదనుకో, జలము రావట్లేదనుకో, పట్టుకోవట్లేదు ఎవరు. అదే నీ ద్వారా జీవము, జలము బయటికి ప్రవహిస్తూ ఉంటే దానికి భద్రత, కాపుదల ఉంటుంది. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాల? మొదటిది, పవిత్ర హృదయం కలిగి ఉండాలి. ఈ హృదయం ఎన్నిసార్లు అపవిత్రమైంది, ఎన్నిసార్లు దేవుడికి ఇష్టం లేకుండా జీవించింది, ఎన్నిసార్లు ఈ హృదయం దేవుని వైపు తిరగలేకపోయింది. అందుకే బైబిల్లో రాయబడింది, యథార్థవంతులను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. దేవుడికి యథార్థవంతులుగా, నమ్మకస్తులు కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, లోపలకు మాట బయటకు మాట మాట్లాడకూడదు. మనకి నచ్చిందని చెప్తా, నచ్చలేదని చెప్తా. ఏముందన్న మరి బతకాలంటే అలాగ మాట్లాడాలి కదా. అట్లా బతకొద్దు, అది వద్దని ఇక్కడికి వచ్చినాము. ఆ లోకం యొక్క బతకొద్దని యేసుప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ ఇదే బతికితే ఏం లాభం ఉంది? పరలోక రాజ్యంలో పోతామేమో కానీ సమృద్ధి అయిన ప్రవేశం మన ద్వారా ఇతరులకు మేలు కనపడదు. రెండవది చూస్తామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు చాలు. రెండవది ఏంటమ్మా? పవిత్రమైన చేతులు. మొదటిదేంటి? పవిత్రమైన హృదయం. అంత పవిత్రంగానే ఉండాలి. చూడండి, తిమోతి పత్రికలు అన్నీ ఎంత చక్కగా రాశారు. ప్రతి అధ్యాయంలో కోట రాశారు కదా. ఏరి కోరినట్లు నాటినట్లు పెట్టారు. ఎద్దులు పెట్టి దున్నుతారే, లేదా ట్రాక్టర్ పెట్టి విత్తనాలు వేసినారే అన్నట్లుగా వరుసగా ప్రతి అధ్యాయంలో మనకు అవసరమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా వివరించినాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు ఏం మానాలంట? మానేవాళ్ళు చదవండి. కొంతమంది ముక్క మీద కోపం ఉంటుంది అంటారు. వాళ్ళ కోపమే వాళ్ళ శత్రువు. మేము పిల్లప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఇట్లా స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకు వాక్యాలు ఎట్లాగా రాస్తారో స్కూల్లో కూడా అట్లా రాసింటారు. తన కోపమే తన శత్రువు అని పెద్దగా రాసింటారు. మనమేమనుకుంటామంటే కోపడితేనే నోటితో కొంతమందిని అదుపులో ఉంచుకుంటాము అని ప్రయత్నం చేస్తాం. అది కుదరదు. అట్లా ప్రపంచము 6000 సంవత్సరాల్లో కొంతకాలమే నడిచింది, దీర్ఘకాలం నడవదు. నీ నోరు తెరిస్తే భార్య కంట్రోల్ కావచ్చు, భర్త కంట్రోల్ కావచ్చు, పిల్లల కంట్రోల్ కావచ్చు, ఇరుగు పొరుగు కంట్రోల్ కావచ్చు. తాత్కాలికమే. అది పాపం. విశ్వాసులకి ఇది చెల్లదు. కానీ ప్రేమ ద్వారా నజరేయుడైన యేసు ప్రపంచాన్ని జయించిన బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరవలేదు. మనము నోరు మూయలేదు. కొంతమంది నిద్రలో కూడా నోరు తెరిచి నిద్రపోతుంటారు. ఎందుకు అలాగే నిద్రపోతారు? నోరు తెరిచి అంటే వాళ్ళు మెలుకున్న తర్వాత మళ్ళీ నోరు తెరుస్తామో లేదని భయం అనుకుంటారు. నోరుతోనే బతుకుతుంటారు కొంతమంది. వాళ్ళకి చెప్తా ఉంటే ఎందుకు అక్క ఇలా మాట్లాడతారు బ్రదర్, ఎందుకు మాట్లాడతారంటే, అయ్యో బ్రదర్ నోరు లేకపోతే మా ఊర్లో బతికిస్తారా ఏంటి? ఇరుగు పొరుగు అమ్మలక్కలు అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు బతకాలంటే మేము నోరుతోనే బతకాలంటారు. ఎంతకాలం ఈ నోరు? కానీ ఈ నోటి ద్వారా ప్రార్థన చేయాలని ఇక్కడ మనం కోరబడుతుంది. తిమోతి, ప్రతి పురుషుడు అంటే బ్రాకెట్లో పెట్టుకుందాం. ఏమని? ప్రతి స్త్రీ కూడా ఏం మానాలా? కోపం మానాలి. అలాంటి వాళ్ళు ఇప్పుడు బలలో పవిత్రమైన చేతులు ఎత్తే వాళ్ళే పవిత్రమైన బలలో పాలు పొందాలి. అపవిత్రమైన చేతులు ఎత్తి ప్రభా 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 అని పిలిచివా ప్రతివాడు నాకు పాత్రుడు కానేరడు. బయట ఏం కోపం పడుతుంటారు, లోపలికి వచ్చే బలలో పాలు పొందుతుంటారు. ఇక్కడ ఆదివారం బలలో పాలు పొందుతారు, ఇంటి పోట్లాడుతూ ఉంటారు, ఆఫీసులో పోట్లాడతారు, చెరువులతో పోట్లాడతా, ఇంకేంటి చేపలు వేటతా పోరాడితే జీవితం అంతా నోరేసుకుని పడ్డమేనా? ఒకరోజు ప్రభు నోరు మూసేస్తాడు. అప్పుడు జకరియా నోరు మూయబడింది. లూకాసు వార్తలో మనం చూస్తాం. సంవత్సరం దాకా నువ్వు మౌనివయ్యిందు. నోటి యొక్క విలువ ఇప్పుడు మనకు తెలియట్లేదు కనుక రోజులో తక్కువ మాట్లాడాలా, ఎక్కువ పని చేయాలా. మనం ఏం చేస్తాము చెప్పండి? చేసేవాళ్ళు చెప్పండి. అబ్బాయి ఎంత తెలివి బ్రదర్స్, చేపల తెలివి అంతా మీ దగ్గర ఉంది. ఎక్కువ మాట్లాడతాము, తక్కువ పని చేస్తాం. యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? తక్కువ మాట్లాడాడు, ఎక్కువ పని చేశాడు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి. యేసుప్రభు తర్వాత యేసుప్రభుని గురించి చెప్పటానికి, ఆయన దగ్గర పరిచయం చేయటానికి ఎవరు సామర్థ్యం కలిగిన వాళ్ళు? యోహాన్, వెరీ గుడ్. ఇంకా పేతురు, వెరీ గుడ్. ఇంకా చెప్పండి, మీకు తెలిసిన పేర్లన్నీ చెప్పండి. ఈ ప్రయత్నం ఎందుకండి? నిద్రపోగొట్టడానికి. ఎందుకని? పేతురు, యోహాన్లు, ఇంకా పౌలు. ఇంకా పౌలు యేసుప్రభుతో ఏమి లేడు కదా. యేసుప్రభు చనిపోయిన తర్వాత పౌలు వచ్చింది. ఇంకా నేను చెప్పనా? యేసుప్రభు తల్లైన మరియమ్మ. తల్లికి ఉండే అధికారం పక్కన ఎవరికైనా ఉంటుందా? ఆ తల్లి అధికారం తగ్గాలంటే ఏం కావాలా?
చెప్పండి, మీ పిల్లవాడి మీద మీకు అధికారం తగ్గాలంటే ఏం కావాలా? సింపుల్, కోడలు రావాలా? కోడలు వస్తే దెబ్బకి సెట్ అయిపోతారు, అంతే కదా. అంతదాకా మీ అధికారం ఉంటుంది. మీ మాట కాదనలేడు కొడుకు, జవాబు దాటలేడు. ఎప్పుడైతే కోడలు కాలు పెట్టిందో ఇంట్లోకి, అప్పుడు క్రమంగా తగ్గిపోతుందని నాకంటే మీకు బాగా తెలుసు. అది యేసుప్రభు విషయంలో జరగదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఏదైనా చొరువు తీసుకొని మాట్లాడాలంటే మరియమ్మ గారే చెప్పాలి. ఇప్పుడు 3.5 సంవత్సరాలు యేసుప్రభు పరిచయం చేశాడు కదా, 33.5 సంవత్సరాలు యేసుప్రభు బతికున్నాడు కదా. వాళ్ళ అమ్మ ఆయనతో ఎన్నిసార్లు మాట్లాడింటుందని మీరు అనుకుంటారు? నేను చెప్పిన ప్రశ్న అర్థమైందమ్మా? ఎన్నిసార్లు తిట్టింటుందని మీరు అనుకుంటారు? ఎన్నిసార్లు ఆయన్ని సహాయం చేసి ఆ కోరుకుని ఉంటుందని మీరు అనుకుంటారు? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు చెప్పండి మరి. 33.5 సార్లు మన పిల్లవాడి దగ్గర మనం ఉంటే ఎన్నిసార్లు మాట్లాడతాం? లెక్కలేనంత, అసలు నోరు మూస్తే కదా. కానీ బైబిల్లో ఆమె నాకు తెలిసి 10 సార్లు తక్కువగానే మాట్లాడింది. నమ్ముతారా మీరు? ఇది నమ్ముతారా? ఒక స్త్రీ ఏంటి అంత తక్కువగా మాట్లాడడం ఏంటి? మామూలుగా స్త్రీలు గలగల మాట్లాడుతుంటే ఇంటికి అందం అంటారు, మందిరానికి కాదు. అందుకని ఇంట్లో కూతురు పుడితే వాళ్ళకి చాలా సంతోషం. కొడుకు పుడితే వాడేదో లోపల కంప్యూటర్ చూసుకుని మొబైల్ ఫోన్ చూసుకుని వాని పనిలో వాడుంటాడు. అదే కూతురు పుడితే అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి అట్ట ఇటు అంతా తిరిగమ్మా. పాప సెలవుల్లో ఇంటికి వస్తే ఇల్లంతా సందడే సందడి. అదే కొడుకు ఇంట్లోకి వస్తే వాడు ఇంట్లో ఉంటే కదా సందడి. కనుక ఆడపిల్ల అంటే సందడే సందడే అని అనుకుంటా. మరియమ్మ గారు మొదట నోరు తెరిచి మాట్లాడిన మాట ఏంటి? ఆఖరిగా నోరు తెరిచి మాట్లాడిన మాట ఏంటి? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా? ఇప్పుడు చెప్పండి. అమ్మా, నోట్లో నుండి బయటికి చెప్పట్లేదు. మీరు తప్పు చెప్తే నోబెల్ ప్రైజ్ మిస్ కాదు. మొదటి మాట ఏంటి, ఆఖరి మాట? సరే, ఆఖరి మాటనే చెప్పండి, మధ్యలో మాటనే చెప్పండి. ముందు చెప్పే కదా అమ్మా. నిన్ను చెప్పాను కదా, ఆయన మీతో చెప్పున్నది చేయడి. ఇలాంటి మాటలు అక్కడక్కడ బంగారం మాదిరి బయట పెట్టి, అవి 10 కంటే తక్కువ ఉన్నాయి బైబిల్లో. ఇది మధ్యలో చెప్పిన మాట. మొదట చెప్పిన మాట 33.5 సంవత్సరాల్లో ఎంత తక్కువ మాట్లాడింది ఆమె, ఎంత ఎక్కువ ప్రభు కొరకు పరిచయం చేసింది. కనుక పురుషులు కోపమును సంశయం అంటే అనుమానం. మనం ప్రార్థన చేసి దేవుడు వింటాడో లేదో, దేవుడికి ఇష్టమైన ప్రార్థనో లేదో, దేవుడు కోరినట్లు చేస్తున్నామో లేదో, ఇవేం చేయాలంటే మానాల్సినవి మనం బైబిల్లో ఉన్నాయి. దాంట్లో 5 ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. మనం మానాల్సింది మానం, కానీ మానకూడదు మనం మానతాం. ఈ కోపము మాని. రోజుకు మీరు ఎన్నిసార్లు కోపగించుకుంటారు? ఎక్కువ కోపగించుకునే వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. ఇద్దరేనా? అందరి దీర్ఘశాంతము. వెరీ గుడ్, ప్రభుకి స్తోత్రాలు. జీవితమే కోపం అనేవాళ్ళు చేయొద్దండి. వాళ్ళు ఎందుకు ఎత్తుతున్నారో తెలియట్లేదు. మధ్యాహ్నం భోజనం ఉందా లేదా? కోపమే రాకూడదంట విశ్వాసికి. నిజమేనా? నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మరి యేసుప్రభు వారు కూడా కోపపడ్డాడు కదా అని. యేసుప్రభు కోపపడ్డాడు, మంచి కొరకు కోపపడ్డాడు, కానీ చెడుదాని కొరకు కోపపడలేదు. మనకు మంచి కొరకు కోపం రాదే, చెడ్డ కార్యాల కొరకు చాలా కోపం వస్తుంది. కొంతమంది చెప్పారు, నాకు కోపం వస్తే చూడండి ఊరిని వదలను.
అలాంటి వాళ్ళంతా బల దగ్గరికి ఎలాగ వస్తారు? మరి వాళ్ళు జీవం గల దేవుని సంఘంలో ఎలాగ పాలు పొందుతారు? మన నోరే బాగలేకపోతే ఎలాగ పాలు పొందుతారు? లేని వార్తలు పుట్టించేవాళ్ళు, ఒక 10% ఉంటే దాన్ని 100% చేసేవాళ్ళు. బెలూన్ అంటే మీకు తెలుసు కదా, పుట్టిన దినాలప్పుడు దాంట్లో గాలి కొడితే పెద్దగా అయితే అన్ని కడితే పిల్లలు చాలా సంబరంగా దాన్ని ఆడుకుంటారు. ఏమంటారు మీరు? నెల్లూరు జిల్లాలో బుడగలా? బుడగలు. కొంతమంది విశ్వాసులు బుడగలు మాత్రం ఉంటారు. వాళ్ళకి ఆదివారం అంతా వాక్యం చెప్తే సోమవారం నుండి మెల్లగా గాలిపోతుంది. వచ్చి ఆదివారం దాకా బుడగంతా మామూలు అయిపోయింటారు. మళ్ళీ ఒక ఆదివారం మళ్ళీ గాలి కొడితే బాగా కనిపిస్తుంది. తెల్ల బుడగ, పచ్చ బుడగ, ఎర్ర బుడగ, రకరకాల బుడగలు ఉంటాయి కదా. మళ్ళీ సోమవారం నుండి గాలి పోతుంది, శనివారం కాయలకు మళ్ళీ మామూలుగా అయిపోతుంది. మళ్ళీ అది ఎన్ని రోజులని గాలి కొట్టాలి? ఏ రోజు ఒక రోజు ఏమైపోతుంది? పగిలిపోతుంది. పగిలిపోతే ఇంక గాలి కొట్టడానికి కూడా వీలు లేదు. అలాంటి బిలీవర్స్ విశ్వాసాలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పగిలిపోయారు. ఆదివారం వాళ్ళకి గాలి కొట్టినా కూడా, వాక్యం అనే గాలి కొట్టినా కూడా వాళ్ళు ఏమీ ప్రోత్సహించబడట్లేదు, ఉజ్జయింపబడట్లేదు. ప్రభు మన యొద్ద నుండి అలాంటివి కోరడం లేదు. మనం ప్రభు కొరకు బలంగా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన, నేను చెప్పాను కదా, ప్రార్థన చేయుట గొప్ప పరిచర్య. మీరు ఉదయకాలం లేచిన వెంటనే మీ ఇంట్లో మోకరించి, మీరు వేరే పనులు ఉన్నా కూడా కొద్దిసేపు చేతులెత్తి ప్రార్థన చేయండి. మీ కొరకు చేసుకోండి, మీ కుటుంబం కొరకు చేయండి, మీ స్థానిక సంఘం కొరకు చేయండి, మాలాంటి సామాన్యుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు ఎంతో అవసరం. ఏ ఇంట్లో పురుషుడు ప్రార్థన చేయలేకపోతాడో ఆ ఇంట్లో దైవికమైన ఆశీర్వాదం దొరుకుట దుర్లభం. మా భార్య చేస్తుందిలే, మా పిల్లలు చేసుకుంటారులే అంటే వాళ్ళు చేసుకుంటారు. నువ్వు యజమానుడు కదా, శిరస్సు కదా, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలి కదా, నువ్వు దీర్ఘశాంతం చూపించాలి కదా, నువ్వు దేవుని కార్యాల కొరకు ముందుండాలి కదా. దేవుడు వారిని బట్టి ఇంకా ఆశీర్వదించాలని కోరుతాడు. చూడండి, దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా మాత్రమే చూసట్లేదు, నువ్వు అనుకున్నట్లు దేవుడు అనుకోవట్లేదు. కొంతమంది భార్య భర్త పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో భోజనం అందరు కలిసి చేయరు. భర్తకు మాత్రం భార్య మొదట వడ్డిస్తుంది. ఈ సాంప్రదాయం ఇక్కడ కూడా ఉందనుకుంటాను నెల్లూరు జిల్లాలో. ఆయన భార్యకు ఉందా, పిల్లలకు ఉందా, చేపలు ఉన్నాయా, ముక్కలు ఉన్నాయా ఏం చూడాడు, ఫుల్గా తినేసి బయటికి వెళ్ళిపోతాడు. ఫోన్ మాట్లాడుతా వచ్చినావు అని. వీనికి ఏం ఉండదు పాపము. తర్వాత వచ్చి ఏంటి తిన్నారంట, అయిపోయింది. అయిపోయిందంటే ఏమైపోయింది? నెల్లూరు భాష ప్రకారం అన్నం అయిపోయింది. కానీ వీళ్ళు ఏమని అర్థం చేసుకుంటారు? తినేది అయిపోయింది అని అర్థం చేసుకుంటారు. అది ఎంత తేడా ఉంది కదా, 180 డిగ్రీలు తేడా ఉంది. అయిపోయింది అంటే నువ్వు తిన్నావా, కూరలు సరిపోయినాయా, ఎప్పుడైనా మాట్లాడము. అంత మాట్లాడటానికి ఎక్కడ టైం ఉంటుంది? ఇదే జరగనప్పుడు మనం వారి కొరకు ప్రార్థన ఎలాగ చేస్తాం? కుటుంబం అంతా ప్రార్థన చేస్తే దేవుడు 4 తరాల్లో మన ఒడిలో ఆశీర్వాదం ఉంచుతానంట. మనం అది చూడము. 4 తరాలు మన ద్వారా దేవుడు ఆశీర్వాదం తీసుకుని వస్తాడనే దూరదృష్టి మనకు లేదు. అస్వదృష్టి, నేను తిన్నానా, మందిరంకి వెళ్ళానా, నేను అయిపోయిందా, నాది అయిపోయింది అంతే. మా ఆవిడ తినిందా, మా పిల్లలు తిన్నారా, అయిపోయింది ఇంకంతే. దగ్గరే చూస్తున్నావేంటి? నువ్వు దగ్గర చూసే మనిషి కాదు, దేవుడు పిలుచుకునిందే నిన్ను. అలాంటి వాళ్ళు మస్తుకున్నారు. ఊరి నిండా వాళ్ళే, గేరు నిండా వాళ్ళే, ప్రాంతం నిండా వాళ్ళే. దేవుడు నేను 4 తరాలు దూడాలని కోరుతున్నాడు. అందుకే ఆ దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఆదికాండం 12 వచనాల్లో 4వ తరం దాకా ఇస్సాకు, యాకోబు, యోసేపుల దాకా దేవుడు ఆశీర్వదించాలి. ప్రతి మనిషిని దేవుడు అలాగ ఆశీర్వదించాలని కోరుతాడు. మనమేమనుకుంటామంటే మనతోనే అయిపోద్ది, మన బతుకు మనతోనే అయిపోద్ది అని. ఇది చాలా అస్వదృష్టి. దగ్గరగా చూస్తున్నావు, దాన్ని బట్టి నువ్వు నష్టం, నీ కుటుంబం నష్టం. అంత 4 తరాలు మళ్ళీ నష్టం కాకుండా చూసుకోవాలా? ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు ఇవన్నీ పరిస్థితులు మనం చక్క చేసుకోవాలి. నువ్వు చేసే ప్రార్థన 4 తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఎప్పుడైనా నువ్వు నమ్ముతున్నావా? ఎరిగేవా? అలాగే ఎరిగితే ఖచ్చితంగా మనం చేస్తాం. అలాగే చేయట్లేదంటే ఎరగట్లేదని అర్థం. ఈ కోపము, సంశయం ఇదే 4 తరాలకు పుట్టిస్తుంది. అచ్చు మీ నాయన మాదిరి కోప్పడతాం, మీ అమ్మ మాదిరి కోప్పడతాం అని అంటున్నారు. కానీ మీ నాయన మాదిరి ప్రార్థన చేస్తున్నాం, మీ అమ్మ మాదిరి ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నారా? దైవ కార్యాల్లో మనం అలా ముందుకెళ్ళటానికి అవకాశం ఉందా? దేవుడు మనకు ప్రార్థన అయిన గొప్ప ఆయుధం ఇచ్చినాడు. ఈ ఆయుధం లేదు, వేరే వారికి ఆయుధం లేదు. అడగండి క్రైస్తవేతరులకి. ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఆటం బాంబ్ ఏంటో తెలుసా? ప్రార్థన.
ఈ బాంబు వెంట పేలిస్తే అంత సాతాను ఓడించబడతాడు. కానీ మనం ఏంటంటే దీపావళి టపాసులు ఉంటాయి కదా పేలకుండా, అలా పెట్టుకుని ఉన్నాం. మనం కూడా దీని ప్రార్థనని పేల్చుకోకుండా ప్రార్థించినప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, నెమ్మది సమాధానం కలిగిస్తాడు. ఎలా చేస్తాడో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. మనం చేయాల్సింది ఒకటే, ఏం చేయాలా? ప్రార్థన. దేవుడు ప్రతి వానికి పంచిచ్చినాడు. దాంట్లో మనకిచ్చిన దాంట్లో మనము ప్రభు కొరకు జీవించడం అవసరం. ఒకసారి నేను చెప్పిన కథ వేరేగా చెప్తా, సరేనా? అదొక ఊర్లో అత్తమామలు ఉన్నారు. వాళ్ళకి 4 కోడన్లు ఉన్నారు, అంటే 4 కొడుకులు ఉన్నారు అని అర్థం. 4 కోడన్లు ఒకరోజు అత్తగారు పిలిచినారు. పిలిచి 4కి ఏం చెప్పిందంటే, నేను ఒకటి మీకు ఇవ్వబోతున్నా, వాళ్ళ సంవత్సరం తర్వాత నేను అడుగుతా, మీరు దాన్ని తెచ్చేయాలా నాకు అని. ఏంటి అని అంటే, దానికి ఒకటి ఏదో చెప్తాం. శనగలు అంటే తెలుసు కదా మీకు, శనగపప్పు అంటాం కదా. ఒక సేరు శనగపప్పు మొదటి కోడలికి ఇచ్చింది, 2వ కోడలికి, 3వ కోడలికి, 4వ కోడలికి, అందరికి ఒక్కొక్క సేరు శనగపప్పు ఇచ్చింది. వచ్చే సంవత్సరం నేను అడుగుతా, మీరు నాకు తెచ్చేయాలా అని చెప్పి. సరే, మొదటి కోడలు పోయింది ఇంటికి. సంసారం వేరుగా ఉంది వాళ్ళది, కలిసి ఉమ్మడి కుటుంబం కాదు. ఇంకా భర్తకు ఎందుకు చెప్పాలి అని అనుకునింది. బాగా ఇంటి పైన ఆరేసింది. అన్ని సాయంకాలం అయిపోయిన తర్వాత దాన్ని వెళ్ళి, ఏమంటారు మీరు, పిండి మిషన్ అయినా, పిండి మిషన్కి వెళ్ళి పట్టించుకొని వచ్చింది. బజ్జీలు చేసింది. సాయంకాలం తుఫాను మాదిరి వర్షం పడుతుంటే ఆ బజ్జీలు తిన్నారు. అబ్బా చాలా బాగున్నాయి, క్రిస్పీ అన్నట్లుగా తిన్నారు. ఎక్కడ తెచ్చావు బజ్జీలు? ఎక్కడ తెచ్చింది ఏంటి, నేనే చేశా. నువ్వు ఎలాగ చేసావు, నీకు ఎక్కడికి వచ్చిన శనగలు ఎక్కడ పండవే అంటే మా అత్తగారు ఇచ్చారు. సరే, రోజు బజ్జీలు చేసి పెట్టింది. కొన్ని రోజులకి ఏమైపోయినాయి, సేరు శనగలు అయిపోయినాయి. 2వ కోడలు కూడా సేరు తీసుకునింది. ఆమె తీసుకుని వెళ్ళి ఏం చేసిందంటే, ఈ మా అత్తను నమ్మటానికి లేదు, ఎప్పుడు అడుగుతో తెలియదు, ముందే కొద్దిగా మెంటల్ కేసు అని ఆ సేరు శనగలు ఒక బట్టలో చుట్టేసి ఒక భూమిలో బాతి పెట్టేసింది. 3వ కోడల దగ్గరికి వెళ్ళి, 3వ కోడలు కూడా సేరు శనగలు తీసుకునింది కదా. ఆమె కూడా ఏమనుకునిందంటే, ఏం చేయాలబ్బా ఈ శనగలతోనా అని అనుకునింది. ఎందుకులే మనకెందుకని పైన వెళ్ళి ఎండబెట్టింది. ఎండబెడితే దాన్ని మర్చిపోయింది, పట్టించుకోలేదు. రోజు పైన వచ్చి కాకలు తినేసి చివరికి ఏమి లేకుండా అయిపోయింది. 3వ కోడలు. 4వ కోడలు నెల్లూరు అమ్మాయి అనుకుంటా. ఆమె ఆ కేజీ శనగలు అంటే సేరు శనగలు తీసుకెళ్ళి దాన్ని బాగా ఎండబెట్టి అంత బాగా చేసిన తర్వాత వాళ్ళ ఇంటి బయట వెనక మీ మాదిరి పెరట్లో స్థలం ఉంటుంది. పెరట్ అంటే తెలుసు కదా, ముందుగానే వెనక చుట్టుపక్కల అంత స్థలం ఉంటే అంత శనగలు వేసింది. తర్వాత అవి ఒక పెద్ద బస్తా నిండా అయిపోయాయి. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ అత్త 4 కోడళ్ళను పిలిచింది. మొదటి కోళ్ళు, ఏంటమ్మా నీకు శనగలు ఇచ్చినా కదా, ఏమైంది? ఇన్ని రోజులు ఉంటాయా ఏంటి? మీ కొడుకు నేను బజ్జీలు చేసుకుని తినేసినావు. సరే పక్కన బా. 2వ కోడలు పిలిచింది, ఏంటమ్మా నువ్వు శనగలు సేరిచ్చినాను కదా, నాకు తెలుసు నువ్వు అడుగుతావని, ముందే నువ్వు ఖతర్నాకు మెంటల్ కేసు, అందుకని తీసుకెళ్ళి నీ పెట్టిలో పెట్టేసి మూట కట్టేసాను, ఇదిగో తీసుకోమ్మా, నీ శనగలు బంగారు శనగలు ఇచ్చినావు, మళ్ళీ అడుగుతున్నావు అని అత్తగారికి ఇచ్చేసి. సరే అక్కడ పెట్టావు. 2వ కోడలు పక్కన బా. 3వ కోడలని అడిగింది, ఏంటమ్మా నీకు కూడా శనగలు ఇచ్చినా కదా, నువ్వేం చేసినావు? ఏం చేస్తాం, పైన ఆరేసింటి అట్లా ఇట్లా అనుకున్నలాగా మర్చిపోయా, అన్ని కాకలు తినేసినాయి. సరే నువ్వు కూడా పక్కన ఉండు. 4వ కోడలు, ఏంటమ్మా నీకు కూడా ఇచ్చినాను కదా, అది ఇదిగో అత్తే బస్తా శనగలు తీసుకున్నా. అరే సేరిస్తే బస్తా ఎటు తెచ్చినావే, మాది నెల్లూరు తెలుసా నీకు? ఏదైనా వ్యాపార మనస్తోనే ఆలోచిస్తాం. నిజమా, ఏం చేసావు దీన్ని? మళ్ళీ పెద్దది కదా, నువ్వు మాకు ఎక్కువ స్థలం ఇచ్చినావు కదా అని వెనక ముందు అంతా ఈ శనగలన్నీ వేస్తే మంచి పంట వచ్చింది, బాగా కాపు వచ్చింది, అన్ని పండిన, అన్ని బుడలన్నీ ఒలిచేసిన, అన్ని పైన ఆరేసిన, ఇది బస్తా తీసుకొని వచ్చిన.
ఇప్పుడు అత్త చెప్పిందంట, నేను చనిపోయిన తర్వాత ఈ ఇంటి బాధ్యతలన్నీ మొదటి కోళ్ళ, రెండో కోళ్ళ, మూడో కోళ్ళ, నాలుగో కోళ్ళ? ఎట్లా చెప్తారు మీరు? కరెక్ట్ చెప్పినారు. నెల రోజులనే రుజువు చేసినారు. సంసారం చక్కగా ఎవరు పెట్టుకుంటారు, ఎవరు ఉన్నదాన్ని వృద్ధి చేస్తారు, ఎవరు ఉన్నదాన్ని విస్తరిస్తారు, వారికి ఎవరైనా వారి బాధ్యతలు అప్పగిస్తారు, తాళపు చెవి అప్పగిస్తారు. అప్పుడు అత్తగారు అందరి కొడుకులు ఇరుగు పొరుగు అందరి సమక్షంలో చెప్పిందంట, నేనేమన్నా అయితే, నేను కాదు అత్తగారు, నా తర్వాత కుటుంబ బాధ్యతలు మిగతా ఎవరు మాట్లాడకూడదు, పోట్లాడకూడదు. మొదటి అమ్మాయి, రెండవ అమ్మాయి, మూడో అమ్మాయి ఎవరు నోరు తెరవకూడదు. నాకు తెలిసి మీ కథ అంతా తెలిసిపోయింది. మీరు ఏం పని చేసే రకం కాదు, ఏం మిగిలిపెట్టే రకం కాదు, సంసారం వృద్ధిలోకి తెచ్చే రకం కాదు. ఉంటే చాలే తినేస్తాం ఈ పూటకి అని తిని బతికే రకం మీరు. మీ కుటుంబం ముందుకు తీసుకెళ్లాలనే రకం కాదు. నాకు ఎంతమంది మనవరాలు అందరూ ఉన్నారు, వాళ్ళంతా బతకాలంటే మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు బతకలేరు. అందుకే ఇదిగో ఇంటి సంసారం యొక్క గుట్టంతా తాళపు చెవులన్నీ నీ చేతికి ఇస్తున్నానని ఆఖరి కోడలకి ఇచ్చింది. దీంట్లో కథ అర్థమైందా? సారం అర్థమైందా? ఇలాగ ఇక్కడ కూడా మందిలో రకరకాల మొదటి కోడలు లాంటి వాళ్ళు ఉంటారు, రెండో కోడలు లాంటి వాళ్ళు ఉంటారు, మూడో కోడలు లాంటి వాళ్ళు ఉంటారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మనం ఈ 4 రకాల్లో ఏ రకం? ప్రశ్న అర్థమైంది కదమ్మా? జవాబు చెప్పండి. మరి మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా, 4వ రకమా? అసలు మన రకమే లేదా? అలాగే ప్రభు మనకి రక్షణ ఇచ్చినాడు, కృపావరాలు ఇచ్చినాడు, తలాంతలు ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, కుటుంబం ఇచ్చినాడు, సంఘం ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినాడు, పరిచయం ఇచ్చినాడు. ఏం చేశాడు? మీరు వెళ్ళి వ్యాపారం చేసి దీన్ని విస్తరింపజేయండి అని ప్రభు పంపించాడు. నేను మరలా వస్తా, నేను లెక్క అడుగుతా ప్రతి ఒక్కరిని, అప్పుడు వచ్చి మీరు నాకు జవాబు చెప్పాలని ప్రభు చెప్పేసి వెళ్ళాడు. బైబిల్లో చెప్పిన కథే నేను వ్యవహారిక భాషలో చెప్పా, మనకు అర్థమయ్యేటట్టు చెప్పా. తిరిగి ఆ యజమానుడు వచ్చినాడు, ఒక్కొక్కరిని పిలిచి అడిగినాడు. 5 తీసుకున్నాడు, 5 తెచ్చినానయ్యా, ఇంకా 10 అయినాయి మొత్తం అన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నారు. 2 తరాలు తీసుకుని వాడు వచ్చినాడు, నీ సంగతి ఏంటంటే నేను 2కి రెడీ చేసిన బలా. 1 తీసుకుని వచ్చిన మనలో అంటాడు, ఏం చేస్తామండి మీ సంగతి నాకు బాగా తెలుసు, అందుకని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేశారు. సోమరుడైన చెడ్డ దాసుడా వాడిని వెలపలకు పంపించి వేసి ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభు మనకి ఇచ్చినవన్నీ ఏం చేసినాం? మరి గాలికి ఎగిరిపోయినాయా? అంటే కాకలు తినేసాయా? పక్షులు తినేసాయా? ఏంటి కాకుల పక్షులు అంటే ఏంటవి? మత్తయి 13వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, విత్తవాడు వెళ్ళి విత్తనాలు వేసినాడు, ఆకాశ పక్షులు కొన్ని బిరింగు వేసిన. ఆకాశ పక్షులు అంటే సాతానికి పోలిక. అలాగే సాతాను మనం బయటికి వెళ్ళిన వెంటనే ఎవరు వాక్యం మింగేస్తున్నాడు. ఆయన మస్తు చెప్తుంటారు, ఇవన్నీ పట్టించుకుంటే ఎక్కడైతే దక్క మనం బతకాలి కదక్క వెళ్ళి చాలా చెప్పేస్తారు అనుకుని మన హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తాడు? 2 వాడు ఎత్తుకొని పోతాడు, కాకల మాదిరి ఎత్తుకొని పోతా ఉంటాడు. ఎంత నష్టం కలుగుతుంది. కొంతమంది తాత్కాలికంగా ఈ రోజు బతుకుతాం, రేపు సంగతి దేవుడు ఎరుగు అన్నట్టు బతుకు. అది మొదటి కోడలు. రెండవ కోడలు ఏంటి? అమ్మో వీళ్ళు చాలా కష్టమే అని ఇచ్చిన రక్షణ అట్లే భద్రంగా ఉంటారు, అట్లే అన్నీ అట్లే ఉంటుంది. వాళ్ళు 1 పైసా ఖర్చు పెట్టరు, 1 పైసా తీసుకుని 1 గ్లాస్ మంచినీళ్ళు ఇయ్యరు, 1 గ్లాస్ మంచినీళ్ళు వేరే వాళ్ళతో తాగరు, 1 గ్లాస్ టీ ఇయ్యరు, ఇంకో గ్లాస్ వేరే వాళ్ళు టీ ఇస్తే తాగరు. వాళ్ళు ఏమంటారంటే మీది నాకు వద్దు, నాది మీకు. మనుషులు 3 రకాలు మీకు తెలుసు కదమ్మా. మొదటి రకం ఏంటంటే మీదంతా నాది, నాదంతా మీది. రెండో రకం ఏంటంటే నాది నాదే. మూడో రకం ఏంటి? మీది నాదే, నాది కూడా నాదే. ఇప్పుడు ఈ 3 రకాల్లో మనం ఏ రకం? మొదటిదో, రెండవదో, మూడవదో మన రకమే లేదు అక్కడ.
మూడవది కదా, ఎంత కరెక్ట్గా చెప్తారు? ఆదివారం ఎట్లా చెప్తున్నారు మీరు ఇంత కరెక్ట్గా? మీదంతా నాది, నాది కూడా నాది. మీదంతా మీదే, నాది కూడా మీదే. ఎన్నో రకం ఇది? నాలుగో రకం. మీదంతా మీదే, నాది కూడా మీదే. ఇది నాలుగో రకం. ఎవరి నాలుగో రకం? ఒకే ఒక్కడు, యేసు ప్రభువారు. అందుకే బైబిల్లో చెప్పబడింది, నావన్నీ మీవే. ఎవరైనా అలాగంటారా? భర్త అలాగంటాడు, అమ్మాయి మా ఆస్తి అంతా మీదే అని. భార్య అలాగంటదే, నా ఆస్తి అంతా మీదే. ఆయన తెలుసుకోకుండా బంగారం పక్కన పెట్టి, డబ్బులు పక్కన పెట్టి. ఎవరు అలాగ అనరు. ఒకే ఒక్కడు. అదే ఈ బలం మనకు జ్ఞాపకం చేస్తుంది. నా శరీరం మీకే, నా రక్తము మీకే, నా మహిమ మీకే, నా వాక్యం మీకే, నా ఆత్మ మీకే, నా రాజ్యం మీకే, నా సింహాసనం మీకే, నావన్నీ మీకే. కానీ మనుషుడు సంకుచితమైన స్వభావంతో ఎలాగనుకో దేవుడు ఇస్తాడో లేదో. ఎందుకంటే మన కామర్లు వస్తే అందరు పచ్చుకున్నట్టు కనిపిస్తారు కదా, అందుకని మనం ఎవరికి కనుక ఆ దేవుడు కూడా మనకి ఇస్తాడో లేదో అన్న భావంతో మనము నష్టపోయేవారు. జీవము గల దేవుని సంఘములో ఎలాగ ప్రవర్తించాలా? మొదటిది చెప్పండి, పవిత్ర హృదయం. రెండవది పవిత్ర చేతులు. మూడవది తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారే ఉన్నారు. మూడో పవిత్రత ఏంటి? మనస్సాక్షి. చూడండి, ప్రతి అధ్యాయంలో పవిత్ర 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 ఎలాగ రాశాడు. కొంతమంది పేరు మాత్రం పెట్టుకుని ఉంటారు, ఏమంటే పవిత్ర రావు. ఎక్కడ పవిత్రం పొరపాటు కూడా కనపడదు ఆలోచనలో కూడా. ఇక్కడ మూడోది ఏంటంటే పవిత్రమైన మనస్సాక్షి కలిగిండ. మనస్సాక్షిని గురించి నేను చెప్పాను కదా, మన ప్రభుబలను సమీపించేటప్పుడు మన మీద మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడు వాటి క్షమాపణ, పాప క్షమాపణ అంటే ఆ పాపంలో ప్రభువుతో ఒప్పుకొని, ప్రభు ఇలాగ నేను జీవించినాను, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచని వాళ్ళ దగ్గరికి యోగ్యంగా మనం రావాలి. అన్నీ అలాగే పెట్టుకొని వస్తే ఏమవుతుంది? ఏం కాదు కదంటే ఏం కాదు. మనస్సాక్షి ఏమవుతుందో వాత వేయబడుతుంది, దానికి ఏమి స్పృహ ఉండదు. స్పృహ అంటే ఇప్పుడు మీకు తెలుసు కదమ్మా, మామూలుగా మనం ఇలా కూర్చుని ఉన్నాం అనుకో, చీమ వచ్చి కరుస్తుంది, నీకేమనిపిస్తుంది? చీము కనిపిస్తుంది. రాత్రిపూట అయితే దోమ వచ్చి కరుస్తుంది. దోమ ఎక్కడ కరిసింది? చేయి దగ్గర కరిస్తే కాళ్ళ దగ్గర నీ చేయి పోదు, చేయి దగ్గర కరిస్తే చేతికే పోతుంది, ముఖం దగ్గర కరిస్తే ముఖం దగ్గరికి వెళ్తుంది, కాళ్ళ దగ్గరికి వెళ్తే కాళ్ళ దగ్గరికి. అలాగే ఎక్కడ పడిపోయో అక్కడే చూసుకోవాలా. దాన్ని స్పృహ అంటాం. మాటల్లోనా, తలంపుల్లోనా, చూపుల్లోనా, ప్రవర్ధనలోనా, నడకలోనా ఎక్కడ తప్పిపోయామో అక్కడ చూసుకుంటా. అంటే నీకు స్పృహ ఉంది కనుక చెయ్యి కాళ్ళు ఎక్కడ దోమ కుట్టింది, ఎక్కడ చీమ కుట్టింది తెలుసు. స్పృహ లేకపోతే కొంతమందికి దేహంలో స్పృహ ఉండదు అనుకో, పక్కన వాళ్ళకి దోమలు వస్తాయి, చీమలు వచ్చి కరుస్తుంటే వాళ్ళకి ఏం తెలియదు. అందుకే మనం పక్కన ఉండి ఇంటి ఇక్కడ దోమ కరుస్తుంది చూడంటే వాళ్ళకి ఏం తెలియదు, మనమే ఆ దోమను చంపాలి. అలా కొంతమంది విశ్వాసులు ఉంటారు మందిరాల్లో, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి మనస్సాక్షి లేదు. మనస్సాక్షి లేని ప్రజలు ఇంకెంతకాలం అలాగ బతుకుతావు? ఇక బతికేది కొంతకాలమే కదా, దాని కొరకు కూడా ఇంకా మనస్సాక్షి లేని బతుక, ఇంత దుర్లభమైన బతుక, ఇంత పడిపోయిన బతుక, ఇంత తుచ్చమైన బతుక, ఇంత భ్రష్టమైన బతుక. అసలు ఈ బతుకు వల్ల ఏం ప్రయోజనం ఉంది? మన ద్వారా ఇంకా 4 తరాలకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతుంటే మనం నాతోనే చాలు అనుకునే నీచమైన బతుకు ఇంకొద్దు. పవిత్రమైన మనస్సాక్షితో యేసుప్రభు యొక్క శిలువ రక్తము నది వలె ప్రవహిస్తుండగా కడగబడి శుద్ధీకరించబడి బలలో యోగ్యంగా పాలు పొందాలని మనము కోరబడుతున్నాం. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు, కానీ మనం వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. మనకి పెద్దది కావాలనుకుంటాం. ఒక 2 పిల్లలు, యవనస్తులు, అబ్బాయిలు మీలాగా సముద్రం దగ్గర ఒక ఊరుంటే ఆ సముద్రం దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళ పని ఏంటంటే మంచి గవ్వలు తెలుసు కదా, గవ్వలు ఏరుకొని ఎవరైనా సందర్శకులు సాయంకాలం పూట ఆ చూడటానికి వస్తారు కదా బీచ్, అలాంటి వాళ్ళకి అమ్మి బతికేవాడు. ఇద్దరులో ఒకడు అనుకున్నాడంట, నేను పెద్ద గవ్వ ఏరుతాను, రా దొరికితే పెద్దదో దొరకాలి, లేకపోతే లేదు అనుకున్నాడు. మరి పెద్ద గవ్వ కొరకు ప్రయత్నం చేసాడు. ఏంటంటే సాయంకాలం దాకా దొరకలేదు.
ఎప్పుడో సాయంకాలం వచ్చేటప్పుడు మొత్తానికి చూస్తామని అనుకున్నాడు. అది మొదటివాడు. రెండో వాడు ఏం చేశాడంటే నేను కూడా పెద్దది ఏరుకోవాలా, చిన్నది లాభం లేదని మంచి చిన్న చిన్నవాడిని ఏరుకున్నాడు. చివరికి వాడికి దొరకలేదు. వాడు పెద్దది ఏరుకోవాల్సిన వాడు దొరికింది. వాడు వచ్చినాడు, నాకు పెద్దది దొరికింది రా అన్నాడు. నాకు ఒక్కటి కూడా దొరకలేదని చిన్నవన్నీ ఏరుకున్నాను రా, అన్నీ పడేసినాను అని. ఎక్కడ పడేసేవరా అన్నాడు. అక్కడ మూలకు పడేసాను అన్నాడు. వీడు పెద్దది ఏరుకున్నాడు. ఏం చేశాడంటే వాడు పడేసిన చిన్నవి కూడా ఏరుకొని వచ్చినాడు. అప్పుడు ఎవరో సందర్శకులు వచ్చినారు. ఇవన్నీ ఎంత అంటే పెద్దది ఎంత అంటే 100 రూపాయలు, చిన్నది ఎంత అంటే 400, మొత్తం ఎంత 500. వీడు పెద్దది కావాలనుకున్నాడు, వాడికి పెద్దది దొరకలేదు, చిన్నది దొరికింది కూడా పడేసాడు. ఇప్పుడు ఎలాగన్నాడు? ఖాళీ చేతులతో ఉన్నాడు. వాడి దగ్గరికి వచ్చి అడిగారు సందర్శకులు, నీ దగ్గర ఏమైనా గవలు ఉన్నాయంటే ఏం లేవు. చిన్నవి కూడా లేవా? చిన్నవి లేవు, మేము చిన్నది కొనుక్కోవాలని వచ్చాము. అయ్యో పడేసానే. ఎందుకు పడేసావు? పెద్దది కావాలని చిన్నది పడేసావు. ఖాళీ చేతులు. చిన్న చిన్న అవకాశాలు దేవుడు మనకి ఇస్తుంటాడు. మన చిన్న అవకాశాలు వద్ద ఒకేసారి సన్నమామకు నిచ్చినేస్తే ఎలాగా? సన్నమామకు నిచ్చినేస్తే ఎలాగా? అలాగే ఇయటానికి లేదు కదా. చిన్న చిన్న అవకాశాలు, చిన్న చిన్నవన్నీ కూడగట్టుకోవాలా. ప్రభు పెద్దది ఇచ్చిన పెద్ద అవకాశం. మేము వస్తున్నాం కదా, మీ ఊరి గురించి చాలా విన్నాం. చాలా మంచి ఊరు, చాలా ప్రయాసపడతారు. అప్పుడు కాన్వకేషన్ జరిగేటప్పుడు మీరు వచ్చేవాళ్ళని, ఆ ఊరంతా చేపలు వేటుకెళ్తారని, అంత చదువు లేకపోయినా ప్రభు అంటే వారికి ఎంతో ఆశ, ప్రేమ, మక్కువ అని విన్నాం. అందుకనే మీ ఊరి 2 రోజులు వచ్చినాం. ఇదే దినాల్లోనే వేరే దగ్గర కాన్వకేషన్ ఉంది, అక్కడికి రమ్మని పిలిచారు నన్ను. అక్కడ కొన్ని వేల మంది వస్తారు. ఇక్కడ వేల మంది వచ్చే దగ్గరికి వెళ్ళాలా? 100 మంది 200 మంది వచ్చే దగ్గరికి వెళ్ళాలి. అక్కడంతా బైబిల్ చదివే వాళ్ళే ఉంటారు. ఇక్కడ చాలా మంది బైబిల్ చదవలేరు. సామాన్యులు, అమాయకులు, చేతి పని చేసుకునేవాళ్ళు. చిన్న చిన్న అవకాశాలు పోగొట్టుకోకూడదు. దేవుడు మనకి చిన్న అవకాశాలు, పెద్ద అవకాశం. నన్ను కాన్వకేషన్ పిలిస్తేనే పోతా, ఇంకే ఊరికి పోను అనుకోకూడదు. నాకు ఒకేసారి పెద్ద పని ఇస్తే నేను చేస్తా, లేకపోతే ఏ పని చేసుకోకూడదు అనుకోకూడదు. ప్రభు ఇచ్చిన మనకి ఏ పనైనా మనం నమ్మకంగా చేస్తున్నప్పుడు మనస్సాక్షి నిర్మలం చేయబడి పరిశుద్ధపరచబడి వారిలో పాలు పొందే అవకాశం. 4వ చూస్తామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవరును పవిత్రతలోను. కనుక 4వది ఏంటంటే, 4వదేనా? పవిత్ర ప్రవర్ధన. మన ప్రవర్ధన ప్రభు పవిత్రమైనదిగా ఉండాలని కోరుతాను. 5వ దాకా చదువు ముగిస్తామా? 5వ అధ్యాయం 5:22. త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణ చేయకము, పర్ల పాపంలో పాలుపడి ఉండకము, నువ్వు పవిత్రుడుగా ఉండనట్లు చూసు. 5 విషయాలు చెప్పినాం పవిత్రతను గురించి. మొదటిదేంటి? పవిత్ర హృదయము. రెండవదేంటి? పవిత్ర చేతులు. మూడవదేంటి? పవిత్ర మనస్సాక్షి. 4వదేంటి? పవిత్రమైన ప్రవర్ధన. 5వది ఆఖరిది పవిత్రమైన జీవితం. 93వ కీర్తన 5వ వచనం ప్రకారం యెహోవా పరిశుద్ధతే నీ మందిరమునకు ఎన్నటెన్నటికీ అనుకూలం. దేవుడికి వెలపడి ఎన్నోసార్లు మనం తప్పిపోయినాం, అపరిశుద్ధతలో జీవించిన మన నోరు, ప్రవర్తన, చేతులు, కాళ్ళు అన్నీ అపవిత్రమే. అరికాలు మొదలుకొని అన్నెత్తి దాకా యేసు ప్రభు యొక్క శిలువ రక్తపు ఊటి దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి, ప్రభు నది వలె ప్రవహించే రక్తపు ఊటిలో నన్ను కడిగి నీలాగా పరిశుద్ధునిగా ఇచ్చి, యేసు ప్రభు యొక్క కోరిక అదే, నేను పరిశుద్ధమై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. మన చేతిలో ఉండే పుస్తకం పేరేంటి? ఏంటిది?
అపరిశుద్ధమా? అపరిశుద్ధం అంటే మనకు కరెక్ట్ సెట్ అయిపోయింది. దీని పేరు పరిశుద్ధ గ్రంథం. ఈ సంఘం ఏంటి? పరిశుద్ధ సంఘం. మన దేవుడు ఏంటి? పరిశుద్ధుడైన వాడు. మనం వెళ్ళే రాజ్యం ఎలాంటిది? పరిశుద్ధమైన రాజ్యం. కనుక మనం పరిశుద్ధులుగా చేయబడినాము కనుక యేసుప్రభు రక్తములో ఇంకా పరిశుద్ధపరచబడుతూ, కడగబడుతూ, శుద్ధీకరించబడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఓ దినాన పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఈ కోపం లేదు, ద్వేషం లేదు, క్రోధం లేదు, అసూయ లేదు, కృంగదం లేదు, అవమానం లేదు, నోరేసుకుని పడేది లేదు, బలలో పాలు పొందేది లేదు, కానకి పెట్టలేదు, ఇలా ఫ్యాన్లు లైట్లు అటు ఇటు తిరిగేది, కరెంటు పోయేది, కరెంటు వచ్చేది లేదు. బైబిల్లో రాయబడిన గొర్రెపిల్లే దేవాలయము, గొర్రెపిల్లే దీపస్తంభము, ఆ గొర్రెపిల్ల వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయనతో పాటు మనం ఉన్నమై ఉన్నాం, ఆయనను పోలి ఉంటాం, ఆయన చూస్తూ ఉంటాం, ఆయనతో పాటు ఉంటాం. అలా ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.